టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ 92 లక్షల ఓట్లలోనన్నా అర్హత కలిగినట్టు ఓటుని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఈ పోయిన ఓట్లను కూడా పాపం డీలిమిటేషన్ అయినప్పుడు చాలా చోట్ల పోలింగ్ బూతులు మారి నియోజకవర్గాలు మారి వాళ్ళు ఓటు మ్యాప్ చేసుకోలేని పరిస్థితి. ఇంత లోపభూయిష్టంగా జరిగి రేపు ఇన్ని ఓట్లు తీసేస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, అమిత్ షా గారు దీనికి పరిపూర్ణ బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క పేదవాడి ఓటు కూడా కాలరాయడానికి వీల్లేదు. దీన్ని పునరాలోచించుకోవాలి. దీని సరైన మార్గంలో మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 35,000 బిఎల్ఏస్ అపాయింట్ చేసి 2.5 నెలలుగా మా టీం అంతా నిరంతరంగా కృషి చేస్తే ఇలా వాళ్ళు ఇచ్చిన లిస్టులో 13,000 చూపిస్తారు. తప్పిదం, ఎలక్షన్ కమిషన్ తప్పిదం. ఇది ల్యాబ్స్ అంటే అంత ఉదాసీనంగా, అంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా దీని అర్థం. మదర్ ప్రూఫ్ ఉంది వాళ్ళు ఇచ్చింది. మానిటర్ కాదు, బిఎల్ఏ ఒకసారి అపాయింట్ అయిన తర్వాత అఫీషియల్గా లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు లిస్టులో తక్కువ చూపిస్తారు. ఎవరు తప్పిదాం ఇది? నేను ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాను. డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఎక్కడ లోపం జరిగింది, ఇది ఎలా మిస్ అయినాయి, ఇవి దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేశాను. నేను ఇంత ఉదాసీనంగా పనిచేస్తే మంచిది కాదు. లక్షల ఓట్లు తీసేసి నిమ్మకు నీరు కప్పినట్టుగా ఉంటే ఏం ప్రజాస్వామ్యం ఇది? ప్రామాణికంగా తీసుకోవడం వల్లే ఇంత ల్యాప్స్ అవుతుంది, ఇంత ఇబ్బంది అవుతా ఉంది. లేదు, 2002లో ఓటేశారు, 2004లో ఓటేశారు, 9లో ఓటేశారు, 14లో ఓటేశారు. ఆ ఓటేసింది ప్రామాణికం కాదా? ఆ కండిషన్ లేకుంటే ఎవరు పౌరుడు అయితే వాడిని ఓటు పెట్టుకుంటే మంచిది. కనీసం ఈ 92 లక్షలో మెజారిటీ ఓట్లన్నా జత చేసే అవకాశం ఉంటుంది. అన్యాయంగా ఒక ఓటు తీసేస్తానంటే ఇది ఎక్కడి న్యాయం ప్రజాస్వామ్యంలో? మా ఫెయిల్యూర్ కాదు. బిఎల్ఓస్ ప్రతి ఇంటికి 3 సార్లు పోవాలి. మా బిఎల్ఏస్ కూడా పనిచేశారు. కానీ కండిషన్లు ఎంత కష్టతరంగా ఉన్నాయంటే, ఒక బీదవాడు ఎక్కడో దిల్సుఖ్ నగర్లో కూలి చేసుకుంటాడు. వాడు అవసర రీత్యా అటు పోయాడు, కూకట్పల్లి పోయాడు, ఓటు షిఫ్ట్ అయిపోయింది. 2002 ఆధారాలు తేవాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చేది వాడు బీదవాడు? అన్యాయంగా వాడిని ఓటు కాలు రాస్తున్నాం కదా. ఆ అభ్యంతరాలతోనే అభ్యంతరం కింద పెట్టిన ఓట్లే 92 లక్షలు డౌట్ఫుల్ ఓట్స్, క్వశ్చన్ మార్క్ పెట్టినాయి. వీళ్ళు ఇప్పుడు సరైన ఆధారాలతో మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి పోవాలి. ఆ ఆధారంలో మెయిన్ డ్రాబ్యాక్ ఏడొస్తుందంటే 2002 ప్రమాణ పత్రం. అది తీసేలా అంటా ఉన్నాం. ఆనాడు మా రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఓటు అనేది ఒక ప్రామాణికమైనటువంటి పత్రం. యువతరం ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కేవాలని ఓటిస్తే ఈనాడు మోడీ గారేమో ఆ ఓటు తొలగిస్తా ఉన్నారు. మన దేశంలో ఉట్టి మన స్థానికత నిరూపించే దౌర్భాగ్య పరిస్థితి దేశంలో వస్తుందని ఎవరు కూడా అనుకొని ఉండలే. అందుకే కేంద్ర ఏఐసి నుంచి ఇప్పటి వరకు దీని మీద ఇంత అప్రమత్తంగా ఉండి చేస్తే కూడా ఈ ల్యాబ్స్ వల్ల ఇంత నష్టం జరిగింది. దీన్ని సమూలంగా మళ్ళీ సమయం ఇచ్చి మార్గదర్శకాలు, ఇంత కఠినమైన మార్గదర్శకాలు, ఒకరు ఓటు కాలరాసే మార్గదర్శకాలు పెట్టారు. ఓటు జత చేసే కండిషన్లు ఉండాలి, ఓటును తొలగించే కండిషన్లు పెట్టినారు. కాబట్టి ఈ 2002 కండిషన్ తీసేయాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. ఆ దశగా కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవర్తించాలని మా కోరిక. తర్వాత అది మాట్లాడాం ఆల్రెడీ. ఇది రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు
జిల్లా కాంగ్రెస్ కమిటీలు 18 ఏళ్లకే ఓటు వచ్చినటువంటి యువతరానికి ఫామ్స్ నింపి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడమే కాకుండా వారు ఇచ్చినటువంటి బాధితమైనటువంటి ఓటు హక్కుని మరొకసారి స్మరించుకుంటూ